హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టు ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఏదైతే లో ఉందో ఆ లో కూడా ఇవాళ మార్కెట్ బ్రేక్ చేసింది, అండ్ మార్కెట్ ఇవాళ కూడా నెగిటివ్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా మనం చూసినట్టయితే అప్ సైడ్ నుంచి మార్కెట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ -11% మార్కెట్ యాజ్ ఆఫ్ నో కరెక్ట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు మార్కెట్ అనేది కొద్దిగా కన్సాలిడేషన్ జరిగిన ప్లేస్ కూడా ఉంది. అంటే ఈ పాయింట్లో మనం చూసామనుకోండి, కొద్దిగా మార్కెట్ ఈ రేంజ్లో సైడ్ వేస్ జరిగిన జోన్ కూడా ఉంది. ఆ జోన్ దగ్గరికి మార్కెట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ఎలక్షన్ టైమ్స్లో ఏదైతే హై ఉందేనో 23,350 లెవెల్ ఆల్ టైమ్ హైస్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఫాల్ వచ్చింది. అంటే ఇది మనకి ఎలక్షన్స్ టైంలో ఆల్ టైమ్ హై, అండ్ అక్కడ నుంచే మార్కెట్ ఫాల్ అయింది. అండ్ ఈ హై అండ్ ఇవాళ లో ఆల్మోస్ట్ సిమిలర్ 23,350 లెవెల్. సో ఇక్కడ మార్కెట్ కొద్దిగా పాజ్ చేసి మార్కెట్ ఇక్కడ కొద్దిగా సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, టెంపరీ బాటమ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి లో బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ 23,200 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే యాజ్ ఆఫ్ నో 23,453లో ఉంది, అండ్ లో బ్రేక్ చేస్తే మార్కెట్ 23,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్టిల్ ఇంకా కూడా ఓవరాల్ పిక్చర్ అనేది స్ట్రాంగ్లీ బేరిష్ ఉంది, సెల్ ఆన్ రైస్ మోడ్లో ఉంది నిఫ్టీ. అండ్ మీరు ఒకవేళ ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తుంటే కనుక స్టే విత్ పుట్స్ అండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మార్కెట్ ఒక హై వచ్చేసి మనకి చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ డే ఏదైతే ప్రీవియస్ డే మార్కెట్లో హై ఉండేనో ఆ హై మార్కెట్లో రెసిస్టెన్స్ పాయింట్, అండ్ ఇవాళ ఏదైతే పాయింట్ ఉందో అది కూడా చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ పాయింట్. 23,600 అండ్ 23,500 లెవెల్స్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. సో ఇప్పుడు నేను వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను, సో దట్ మనకు ఒక పిక్చర్ క్లియర్ ఐడియా వస్తుంది. సో మనం వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే లాస్ట్ వీక్ ఒక క్యాండిల్ లోని మార్కెట్ బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ ఈ వీక్ కూడా బేరిష్ క్యాండిల్ మార్కెట్ కంటిన్యూ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూ అయ్యింది అనుకోండి, మార్కెట్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం కూడా ఏదైతే మనకి బడ్జెట్ వీక్ ఒక హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ వరకు మార్కెట్ వచ్చింది. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ అనేది టెంపరీ బాటమ్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి స్లైట్లీ మార్కెట్లో అప్ సైడ్ బయర్స్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. అండ్ తీసుకెళ్ళినప్పుడు మార్కెట్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏదైతే ఈ వీక్ మార్కెట్ ఒక హై అండ్ ప్రీవియస్ వీక్ ఒక క్యాండిల్ ఒక 50% ఏరియా అనేది రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. అంటే 23,800 కానీ 24,000 లెవెల్ కానీ ఇది చాలా స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేస్తుంది. సో సెల్ ఆన్ రైస్ మార్కెట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం, దాని తర్వాత మనం ఇంకా డైలీ అండ్ షార్టర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో మనం నిన్న వీక్లీ అనాలిసిస్ చేయలేదు కాబట్టి సో ఇవాళ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా కవర్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ వీక్స్ మార్కెట్ అనేది కంటిన్యూస్లీ మార్కెట్ ఈ లెవెల్లో చాలా స్ట్రాంగ్లీ కన్సాలిడేషన్ జరిగిన లోని మార్కెట్ బ్రేక్ చేసింది. సో ఈ క్యాండిల్ మార్కెట్ అనేది ప్రీవియస్లీ ఇదే రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంటే ఆల్మోస్ట్ 6 to 7 వీక్స్ నుంచి ఆ రేంజ్ని మార్కెట్ క్యాండిల్ క్లోజ్ చేసి లాస్ట్ వీక్ మార్కెట్ అనేది బ్రేక్ చేసింది. ఈ వీక్లో మార్కెట్ ఇప్పుడు చూసినట్టయితే ఇంకా క్లోజ్ అవ్వలేదు కదా, రన్నింగ్ వీక్. సో ఈ లో ఇంకా బ్రేక్ అవ్వలేదు, ప్రొటెక్టెడ్ ఉంది. ఒకవేళ ఈ వీక్ ఏదైతే క్యాండిల్ ఉందో ఈ ప్రీవియస్ వీక్ ఒక క్యాండిల్ ఒక లోస్ని మార్కెట్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా ఫిన్ నిఫ్టీకి లాస్ట్ ఎక్స్పైరీ, సో ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ఎక్స్పైరీ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫిన్ నిఫ్టీలో రేపు ఒక ఎక్స్పైరీ అయింది అనుకోండి, నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ కూడా ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ కూడా వీక్లీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే లాస్ట్ వీక్స్ ఏదైతే క్యాండిల్ ఉందో లాస్ట్ వీక్ క్యాండిల్ చూస్తే మార్కెట్ అనేది ప్రీవియస్ వీక్ ఒక క్యాండిల్స్ అన్ని లోస్ని కూడా
మార్కెట్ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. ఇక్కడ మనం చూసినట్టయితే అబ్జర్వ్ చేసినట్టయితే ప్రీవియస్ వీక్స్ మార్కెట్ ఏదైతే లో ప్రొటెక్టెడ్ ఉండేనో సపోర్ట్స్ ఉండేనో అది బ్రేక్ చేసింది కాబట్టి అది మనకి యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ అయింది. అండ్ ఇక్కడ కూడా మనకి వీక్నెస్సే కనిపిస్తుంది. నిఫ్టీ వీక్నెస్ కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ వీక్ కనిపిస్తుంది, ఫిన్ నిఫ్టీ కూడా వీకే కనిపిస్తుంది యాజ్ పర్ హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్ అండ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్స్ ప్రకారం. ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో 15 minutes టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ లాంగ్ చార్ట్ పెడతాను. సో మార్కెట్ ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది అనుకోండి, ఎక్కడ నుంచి మనకి షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకొని మనం మాట్లాడుకుందాం. తర్వాత మనం డౌన్ సైడ్ గురించి మాట్లాడుకుందాం. 2 sides సినారియోస్ మాట్లాడుకుందాం. కంటిన్యూస్లీ మార్కెట్లో మనం చూస్తున్నాం సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది. కంటిన్యూస్లీ మార్కెట్ ఒక 2-3 days నుంచి ఆర్ మోస్ట్లీ 4 days నుంచి అయితే ఇంకా స్ట్రాంగ్లీ సెల్లింగ్లో ఉంది నిఫ్టీ అయితే. ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఒకవేళ షార్ట్ కవరింగ్ వచ్చింది అనుకోండి, అప్ సైడ్లో కూడా మంచి మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డౌన్ సైడ్లో మార్కెట్ అనేది టెంపరీ సపోర్ట్ తీసుకోవచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే, మార్కెట్లో ఒక లిక్విడిటీ ఉంది. మార్కెట్ అనేది ఒకవేళ మార్కెట్ ఇంకా ఫాలో అవ్వాలంటే మార్కెట్ డైరెక్ట్గా ఫాలో అవ్వదు కదా. సో మార్కెట్ ఎప్పుడైనా సరే ఇలా ఫాలో అవ్వదు కదా, డైరెక్ట్గా ఇలా ఫాలో అవ్వదు కదా. సో మార్కెట్ అట్లీస్ట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి అండ్ లైట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ ఫాలో అవుతుంది, అప్ సైడ్ వెళ్ళి ఫాలో అవుతుంది, మళ్ళీ అగైన్ అప్ సైడ్ వెళ్ళి ఫాలో అవుతుంది. సో సెల్ ఆన్ రైస్ మోడ్లో ఉంటుంది మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు. అదే మార్కెట్ పెరుగుతున్నప్పుడు మార్కెట్ హయ్యర్ హైస్ వేస్తూ అప్ సైడ్ వెళ్తుంది. సో మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు లోవర్ హై అండ్ లోవర్ లోస్ వేస్తూ వెళ్తుంది. సో ఈ పాయింట్ నుంచి మనం సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, ఇక్కడ కూడా మనం ప్లాన్ చేయవచ్చు అండ్ ఇక్కడ కూడా ఈ పాయింట్లో కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అంటే బోత్ సైడ్స్ మనకి ట్రేడ్ ప్లాన్ ఆపర్చునిటీ అయితే దొరుకుతుంది, ఓకేనా, యాజ్ ఎ ట్రేడర్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో ఇవాళ ప్రకారం చూస్తే ఇవాళ మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ స్లైట్లీ ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో అది నియర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 23,400 దగ్గర, ఆల్మోస్ట్ 23,350 దగ్గర మార్కెట్లో ఒక డబుల్ బాటమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఈ ప్యాటర్న్. సో ఇక్కడ హైస్ వచ్చేసి మార్కెట్లో 23,600 ఆర్ 650 దగ్గర మనకి హై ఉంది. సో ఈ పాయింట్లో మార్కెట్లో నోట్ చేసుకోండి, ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. ఈ మధ్యలో ఉంటే మార్కెట్ చాపీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, మార్కెట్ 23,650 పైన మార్కెట్లో స్టేబుల్గా సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా షార్ట్ కవరింగ్ రావచ్చు అప్ టు 23,700 అండ్ 23,800 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అగైన్ మార్కెట్లో సిఈ సైడ్లో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ తక్కువ పెట్టండి అండ్ మళ్ళీ మార్కెట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ మళ్ళీ రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ అనేది బుల్ ట్రాప్ చేసి మళ్ళీ మార్కెట్లో ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి అగైన్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయో ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి అండ్ మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఒక టెంపరీ ఆపర్చునిటీ సిఈ సైడ్లో మనకు దొరుకుతుంది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 23,800 కానీ ఆర్ఎల్స్ 23,600 650 లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ చేసిన పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. లేదా మార్కెట్ అనేది డే లో బ్రేక్ అయింది అనుకోండి, లైక్ 23,400 లెవెల్ బ్రేక్ అయితే కూడా మనకి 23,400 కానీ 23,350 లెవెల్ బ్రేక్ అవుతాయి కూడా అండ్ 23,300 బ్రేక్ అయినా మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ మార్కెట్ అనేది సెల్ ఆన్ రైస్ మోడ్లో ఉంటుంది కాబట్టి మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పుట్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు రెసిస్టెన్స్ దగ్గర నుంచి రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఒకవేళ మార్కెట్ సపోర్ట్స్ దగ్గరకు వచ్చింది అనుకోండి, పుట్ సైడ్లో ఉంటే కనుక మీరు 70 to 80% ప్రాఫిట్ బుక్ చేసి రిమైనింగ్ని ట్రైల్ చేస్తూ వెళ్ళండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయినా సరే మీ ట్రైలింగ్ ఎస్ఎల్ హిట్ అయ్యి మీరు లాస్లో ఉండకుండా ఉంటారు, ఓకేనా. సో సపోర్ట్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిగా పుట్స్లో ప్రాఫిట్ బుకింగ్ చేసి కాషియస్గా ఉండండి, ఓకేనా. అండ్ యాజ్ ఆఫ్ నో నిఫ్టీ చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉన్నాయి. సో సింపుల్ అనాలిసిస్ పెట్టుకోండి. సో ఇక్కడ మనం లో మార్క్ చేయండి. మార్కెట్ అనేది ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఈ అప్ సైడ్లో 23,600 కానీ 650 పైన మార్కెట్ సస్టైన్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి మాత్రమే, బికాస్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ స్టిల్ ఇంకా కూడా మనకి స్ట్రాంగ్లీ బేరిష్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఆపర్చునిటీ దొరికింది అనుకోండి. సో క్వాంటిటీ తక్కువ పెట్టి మార్కెట్లో షార్ట్ కవరింగ్ కొద్దిగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి. అగైన్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ చేయండి లేదా ట్రైల్ చేయండి, ఓకేనా. సో ఇది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. బ్యాంక్ నిఫ్టీ ఒక రేంజ్లో ఉంది, బిగ్గర్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ మీకు అర్థమవుతుంది బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెడితే.
సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్లో స్ట్రాంగ్లీ మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసిన ప్లేస్ ఇది. సో ఇక్కడ నుంచి మార్కెట్ చాలా స్ట్రాంగ్లీ రేంజ్ బౌండ్ ఉండే, దాని తర్వాత ఈ రేంజ్ బ్రేక్ చేసింది. సో ఇప్పుడు 50,583 ఆర్ 50,600 రెసిస్టెన్స్ పాయింట్. ఇక్కడ 2 days మార్కెట్ ఒక లోస్ని మార్కెట్లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇవాళ మార్కెట్ ఒక లో కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఇన్ 2 days హైస్ కూడా మార్కెట్లో రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏదైతే మనకి డైలీ టైం ఫ్రేమ్లో 2 క్యాండిల్స్ ఉన్నాయో, ఏదైతే బేరిష్ క్యాండిల్స్ స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెజర్ క్యాండిల్స్ ఉన్నాయి. సో మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్లీ సెల్లింగ్ ప్రెజర్ క్యాండిల్ ఉన్నాడు. మార్కెట్ ఇక్కడ నుంచి టెంపరీ సపోర్ట్ తీసుకొని ఈ ఏదైతే క్యాండిల్ ఉందో దానిలో 50% ఏరియా వరకు మార్కెట్ వెళ్ళి ఆర్ 60% మార్కెట్ ఆ లెవెల్స్కి వెళ్ళి మళ్ళీ మార్కెట్ అక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సెల్ ఆన్ రైస్ మోడ్లో ఉంటుంది. స్టిల్ మార్కెట్ అనేది బేరిష్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 50,500 లెవెల్ ఆర్ 600 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ 51,000 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్లో రిజెక్ట్ చేయొచ్చు. అండ్ అక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ లో బ్రేక్ అవుతే కూడా ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్కి. ఓకేనా. సో ఇవాళ చాలా కన్సాలిడేషన్ జరిగింది ఈ పాయింట్లో. సో యాజ్ ఆఫ్ నో మనం ఇక్కడ చూసినట్టయితే 50,500 లెవెల్ దగ్గర ఇక్కడ మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది, డౌన్ సైడ్ ఫాల్ అయింది. అండ్ దానిపైన మనకి 51,000 లెవెల్ దగ్గర ఇక్కడ రిజెక్షన్ వచ్చింది డౌన్ సైడ్ మార్కెట్లో. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి సైడ్ వేస్లో ఉంది. సో ఈ లో సపోర్ట్ 50,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 51,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ పాయింట్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మార్కెట్లో ఫాల్ రావచ్చు. ఈ పాయింట్లో మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్ లో బ్రేక్ అయినా కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్టిల్ స్ట్రాంగ్లీ వీక్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ పుట్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కానీ. సో రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఫిన్ నిఫ్టీ కూడా మనం ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుందాం రేపు ట్రేడ్ ప్లాన్. సో ఇక్కడ మనం ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ మనకి ఫిన్ నిఫ్టీ ఈ పాయింట్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. సో ఇక్కడ 23,500 లెవెల్ రెసిస్టెన్స్, 23,400 లెవెల్ రెసిస్టెన్స్. మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళి ట్రాప్ చేసి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవచ్చు. ఈ పాయింట్లో మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ మార్కెట్ అనేది 23,200 కానీ ఆర్ 23,220 ఈ లెవెల్ బ్రేక్ అయినా సరే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయవచ్చు. పాజిటివ్ ఎప్పుడు అవ్వచ్చు, షార్ట్ కవరింగ్ ఎప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే అట్లీస్ట్ మార్కెట్ 23,500 కానీ ఆర్ 600 పైన కానీ సస్టైన్డ్ అవుతేనే మార్కెట్లో అప్ సైడ్ పాసిబిలిటీస్ టెంపరీ మార్కెట్లో సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లెవెల్స్ పైన మనం పాజిటివ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ కనుక స్టేబుల్గా ఉంటే, ఓకేనా, 23,500 600 పైన ఉంటేనే ఫిన్ నిఫ్టీలో అప్పుడు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లైట్లీ మార్కెట్ అనేది షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. లేదా మార్కెట్ ఈ లోస్ బ్రేక్ చేసింది అనుకోండి అండ్ ఫిన్ నిఫ్టీ కూడా డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇప్పుడు డేటాకి వెళ్దాం. సో నిఫ్టీ డేటా పెడతాను. సో నిఫ్టీ డేటా వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా 23,500 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే ఇక్కడ పుట్ సైడ్ 78,000 ఉంది, కాల్ సైడ్ 1,53,000 ఉంది. స్టిల్ స్ట్రాంగ్లీ కాల్ రైటింగ్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 1,34,000 ఉంది, 23,700 లెవెల్ దగ్గర ఇక్కడ కూడా మనకు క్లియర్లీ కనిపిస్తుంది స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు. అండ్ సపోర్ట్ సైడ్ మనం చూసామనుకోండి, పుట్ సైడ్ 23,400 అండ్ 23,200 లెవెల్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ మనం ఓఎన్ కనుక అబ్జర్వ్ చేస్తామనుకోండి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి క్లియర్లీ ఏం అర్థమవుతుంది అంటే స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ కాల్ రైటింగ్ ఉంది కాబట్టి మార్కెట్లో స్టిల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇంకా కూడా మార్కెట్లో మనకి నెగిటివే కనిపిస్తుంది డేటా కూడా నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ డేటా వచ్చేసి స్లైట్లీ మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ డేటా వాల్యూమ్స్ కొద్దిగా తక్కువైనట్టు కనిపిస్తుంది. బికాస్ వీక్లీ ఎక్స్పైరీ మార్కెట్లో తీసేస్తారు కాబట్టి ఇక్కడ డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొద్దిగా మార్కెట్లో స్లైట్లీ డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు. అండ్ డేటా వాయిస్ ఓన్లీ డేటా వాయిస్ కనిపిస్తుంది. సో లిక్విడిటీ మనకి ఇంకా ఫర్దర్ డేస్లో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ 50,500 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 7,800, ఇక్కడ మనకి 7,596 ఎంత చాలా తక్కువగా ఉంది. అండ్ 50,300 లెవెల్ దగ్గర 15,000 అండ్ 50,000 లెవెల్ దగ్గర 16,000. అండ్ ఇక్కడ అప్ సైడ్లో చూసినట్టయితే స్లైట్లీ అన్వైండ్ అవుతున్న
అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం డేటా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అండ్ ఇక్కడ స్లైట్లీ పుట్ సైడ్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది 16,000. సో 50,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 51,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. సో కొద్దిగా వాయిస్ లో ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, కొద్దిగా నాకు కోల్డ్ ఉండడం వల్ల, లైట్గా ఫీవర్ ఉండడం వల్ల. సో నిన్న కూడా అనాలిసిస్ మిస్ అయింది. సో ఇవాళ కూడా ట్రై చేసి వేసాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి సపోర్ట్ చేయడానికి అండ్ కమెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.